హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను కిడ్స్ ప్లాజో ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్గా దీనికోసం ఫ్యాబ్రిక్ని లెంత్ 15 ఇంచెస్ అండ్ 1 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకున్నాను. విత్ 8.5 ఇంచెస్ అండ్ ఖర్చుల కోసం 9 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం లీవ్ చేస్తున్నాను. అక్కడ నుంచి క్రాచ్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఒక లైన్ అనేది నేను డ్రా చేస్తున్నాను. అండ్ పైన లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ కింద క్రాచ్ దగ్గర లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లైన్ అనేది కర్వీగా డ్రా చేస్తున్నాను. అండ్ అక్కడ నుంచి కిందన ప్యాంట్ లూజ్ వచ్చేసి మన ఇష్టం అండి. నేను ఇక్కడ 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లైన్ డ్రా చేస్తున్నాను. నేను దీనికి ఓవరాల్ ఒక్కొక్క దానికి 1.5 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నా అలా అయితే కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్న తర్వాత నేను స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫ్యాబ్రిక్ని 2 లేయర్స్ కింద తీయాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కింద. సో ఇలాగా డివైడ్ చేసుకున్న తర్వాత మనం క్రాచ్ ఇచ్చాం కదా, ఫస్ట్ అక్కడైతే స్టిచ్చింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. రైట్ సైడ్ అనేవి 2 పీసెస్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ ప్యాంట్ అనేది మనం ఈజీగా ఒక 15 మినిట్స్లో స్టిచ్ చేసేసుకోవచ్చు. అండ్ చాలా ఈజీగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కటింగ్ ఈజీగా ఉంటుంది అండ్ స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఓవరాల్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు నేను కిందన కాలు దగ్గర ఎడ్జెస్ అనేవి ఇలా స్టిచ్ చేసుకుంటున్నానండి. ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని పైకి స్టిచ్ చేసుకున్న తర్వాత నేను బెల్ట్ కోసం 3 ఇంచెస్ అని తీసుకుంటున్నాము. స్టిచ్ చేసిన తర్వాత 1.5 ఇంచెస్ అనేది వస్తుంది మనకి. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు బెల్ట్ కూడా ఇలా స్టిచ్ చేసుకున్నాను. బెల్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎలాస్టిక్ అనేది మన వేస్ట్ లూజ్ ఎంత ఉంటుందో దానికంటే ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని తీసుకోవాలండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.